జాతి నెపమున సూత సుతునకు నిలువ అర్హత లేదందువా ఎంత మాట చేశాను. కానీ అక్కడ నుంచి ఉదయ నమస్కారం అందరికీ. ఈరోజు డే 16 ఆఫ్ కంటెంట్ క్రియేషన్లో దూసుకొని పోదాం. ఏముంటాయి మనకి రెగ్యులర్గా తెలుసు కదా, రోజు వెళ్ళటం ఆఫీస్కి, ఆఫీస్ అయిపోయిన తర్వాత అని అనుకున్నారా? లేదు, కొంచెం మార్పులు చేర్పులు ఉన్నాయన్నమాట. విషయం ఏంటంటే, ఈ మధ్యన మీరు న్యూస్లు వింటూనే ఉన్నారు కదా, బయట విపరీతంగా వైరల్ అవుతున్న న్యూస్లు, లే ఆఫ్లు అత్యధికంగా ఎప్పుడు లేనట్టు లే ఆఫ్లు అయ్యే వన్ ఆఫ్ ద కంపెనీల్లో మా కంపెనీ ఒకటి. ఐ వర్క్ ఫర్ అమెజాన్. సో అమెజాన్లో విపరీతమైన లే ఆఫ్లు ఉన్నాయి. అదొక 30,000 వరకు లే ఆఫ్లు జరుగుతున్నాయి అన్నమాట. వాతావరణం అంత బాగాలేదు. ప్రజెంట్ నేను అందులో లేను, కానీ ఫ్యూచర్లో ఉంటానో లేదో మనకు తెలియదు అనమాట. సడన్గా నిన్న వచ్చేసరికి నా ఆఫీస్లో ఒకళ్ళు ఆర్గ్ చేంజ్ అన్నారు. ఆర్గ్ చేంజ్ అనగానే ఒకసారి గులాబ్ జాములు కలగలమని అనమాట. కాసేపు ఏంట్రా ఏం జరుగుతుందిరా అని తర్వాత అర్థమైంది ఏంటంటే, మా తాలూకు మేనేజర్ మారారు. బట్ అది అంత రెలవెంట్ న్యూస్ కాదు షేర్ చేసుకోవడానికి. ఇకపోతే సరే, మా టీం ఎలా అంటే ఇవన్నీ విన్నాక మా టీం ఎట్లా బిహేవ్ చేసిందంటే, ఇలా బిహేవ్ చేసింది. మీరు చూస్తారు కదా, శుభ్రంగా కేక్ కట్ చేసుకుని తిన్నాం. మరి కేక్ కట్ చేసుకుని తినడం ఏంట్రా అని అనుకోకండి. అంటే ఈ మంత్ ఎండ్ బర్త్డేలు ఉంటాయి కదా, సో లే ఆఫ్లు అన్నీ అవుతూ ఉంటాయి. కాకపోతే లైఫ్ గోస్ ఆన్. సో ఎలాగా లే ఆఫ్ అయ్యాక కలిసి ఇలా కేక్ కట్ చేసుకుని తినలేం కదా అని చెప్పి కేక్ కట్ చేసుకుని తిన్నాం అనమాట. అట్లుంటుంది మనతోటి. ఈరోజు యాజ్ యూజువల్గా లేచాను. నిన్న లేట్గా పడుకోవడం వల్ల ఈరోజు కూడా లేట్గా లేచిన తర్వాత హడావడిగా కొంచెం కార్తీక మాసం కాబట్టి కాస్త పూజ చేసుకుంటాను కొంచెంసేపు. ఆ పూజ చేసుకుని హడావడిగా నేను ఆఫీస్కి బయలుదేరిపోయాను. మంచిగా పని చేసుకొని ఒక 7 గంటల టైంకి శుభ్రంగా వెళ్ళి లెగ్ వర్కౌట్ చేసుకున్నా. లెగ్ వర్కౌట్ యాజ్ యూజువల్గా సైక్లింగ్తో స్టార్ట్ చేసి మంచిగా వార్మప్ చేసుకొని, చెప్పే కదా నిన్న కూడా, స్ట్రెచ్చింగ్ అన్నది ముఖ్యం బిగులు. సో స్ట్రెచ్చింగ్ చక్కగా చేసుకొని, ఆఫ్టర్ స్ట్రెచ్చింగ్ ఐ స్టార్ట్ విత్ లెగ్ ఎక్స్టెన్షన్స్. దాంతోనే స్టార్ట్ చేస్తాను. మంచిగా లెగ్ ఎక్స్టెన్షన్స్ వార్మప్ కోసం చేసుకుంటాను. తర్వాత ఎడక్టర్ కోసం ఒక మెషిన్ ఉంది, దాంట్లో ఎడక్టర్ చేస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం హిప్ లూజ్ అయ్యి మనకి స్క్వాట్కి డీప్ స్క్వాట్ చేయవచ్చు అని చెప్పి. కానీ మన పొట్ట వల్ల మనం మరీ అంత డీప్ స్క్వాట్ చేయలేకపోతున్నాం ప్రజెంట్. కాకపోతే దాన్ని కూడా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేద్దాం. స్క్వాట్ ట్రాక్ మెషిన్ ఏదైతే ఉందో, ఆ స్క్వాట్ ట్రాక్ మెషిన్ చాలా బిజీగా ఉండడం వల్ల ఏమైందంటే, వార్మప్ సెట్లు కొంచెం ఎక్కువ చేసేసాను. దానివల్ల లెగ్ కొంచెం షేక్ అయింది అనమాట. దానివల్ల స్క్వాట్స్ ఏవైతే ఉన్నాయో అవి 150 మాత్రమే చేయగలిగాను, 150 కన్నా ఎక్కువ చేయలేదు. అది కూడా ఎక్కువ రికార్డ్ చేసుకోలేదు, ఎందుకంటే ఈరోజు జిమ్ కిటకిటలాడుతుంది అనమాట. తర్వాత మళ్ళీ లెగ్ ఎక్స్టెన్షన్ సింగిల్ లెగ్ చేస్తా ఫస్ట్ బిఫోర్ స్క్వాట్, అండ్ ఆఫ్టర్ స్క్వాట్ డబుల్ లెగ్స్తో మళ్ళీ చేస్తాను అనమాట. డబుల్ లెగ్స్తో చేసిన తర్వాత అవి కూడా మళ్ళీ 4 సెట్స్ చేశాను. అప్పటికే నా తాలూకా క్వాడ్స్ పగిలిపోయి మంచిగా. తర్వాత ఎప్పటి నుంచో నేను ఇంక్రిమెంటల్ సెట్స్ ఫ్రమ్ 100, 150, 200, 250 వరకే చేస్తూ ఉంటాయి, ఇది లెగ్ పుష్ మెషిన్ పైన. కాకపోతే చాలా రోజులు అయిపోతుంది, మనం ఇంకా పెంచలేదు కదా అని చెప్పి ఇంకో 50 కేజీస్ యాడ్ ఆన్ చేశాను అనమాట. 50 కేజీస్ ఇంక్రిమెంట్ చేస్తాను లెగ్ ప్రెస్లో. సో దానికి ఆల్రెడీ బేస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది 72 కేజీస్ ఉంటుంది మా జిమ్లో ఉన్న మెషిన్కి. దాంతోపాటు నా తాలూకా అంటే నేను యాడ్ చేసిన ఈ వెయిట్ 300 కేజీస్ కలిపి 370 అనుకోండి. యాక్చువల్లీ లెగ్ ప్రెస్ మీద చాలామంది చెప్తారు, లెగ్ ప్రెస్ మెషిన్స్ మంచివి కాదు, వేస్ట్, నీకు ఏమైనా సత్తా ఉంటే స్క్వాట్స్లో చూపించుకో అని. నేను స్క్వాట్స్ కూడా చేస్తాను. స్క్వాట్స్ చేసిన తర్వాత లెగ్ ప్రెస్ మెషిన్ చేస్తాను, అండ్ ఈ రెండింటికి మధ్యలో లెగ్ ఎక్స్టెన్షన్స్ కూడా చేస్తాను. సో క్వాడ్ సెంట్రిక్గా చేసేవి ఇవి. ఈ మధ్యకాలంలో కొత్తగా అన్లాక్ చేసింది ఏంటంటే 300 కేజీస్ లెగ్ ప్రెస్. దాని తర్వాత సీటింగ్ లెగ్ కర్ల్స్ చేస్తాను అనమాట. లెగ్ కర్ల్స్ చేసిన తర్వాత హ్యామ్ స్ట్రింగ్స్ అవి కొంచెం స్ట్రెచ్ అయ్యి ముందంతా క్వాడ్ మీద గట్టిగా పడతాయి కాబట్టి అది కూడా కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తుంది, కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. దాని తర్వాత ఐ డూ ద వాకింగ్ లంజెస్ అనమాట. ఫాలోడ్ బై దట్ ఆర్డిఎల్ చేస్తాను, ఆర్ స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ అనమాట. అవి ఎక్కువ కాదు, ఒక 5 or 6 reps మంచి వెయిట్స్తో, ఎందుకంటే కొంచెం లెగ్ స్ట్రెచ్ అయ్యేటట్లు. దాని తర్వాత ది ఎండ్ వచ్చేసి కాఫ్ రైజెస్ చేస్తాను అనమాట. కాఫ్ రైజెస్ అయిపోయాక మళ్ళీ స్ట్రెచ్చింగ్, లెగ్ రోజు 2 సార్లు స్ట్రెచ్చింగ్ చేసుకుంటా. ముందు వార్మప్కి ముందు స్ట్రెచ్చింగ్, తర్వాత మొత్తం వర్కౌట్ అయిపోయాక స్ట్రెచ్చింగ్ చేసుకుంటా, లేకపోతే కాలు పట్టేస్తాయి. అండ్ ఆ స్ట్రెచ్చింగ్ కూడా అయిపోయిన తర్వాత సైక్లింగ్ చేస్తాను. ఇంకా ఏంటంటే మనకి ఈరోజు చాలా పని అంటే ఇంకా పని ఉంది కొంచెం. ఆఫీస్లో పని చేసాం కానీ ఇంకొంచెం అడిషనల్గా పని ఉంది. ఆ పని కొంచెం పూర్తి చేయాలి. నాకు బాగా నచ్చిన ఈ మహాభారత పుస్తకం, విచ్ ఈజ్ రిటన్ బై సిఆర్,
సి రాజగోపాల్చారి అని కూడా అంటారు, ఈయన్ని రాజాజీ అని కూడా పిలుస్తారనమాట. దీంట్లోంచి మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం అనమాట. ఈ కల్కి సినిమా వచ్చిన తర్వాత చాలా డిబేట్లు అయినాయి కర్ణుడికి అర్జునుడికి ఇలా. అండ్ మనకి తెలిసిన కొంత మిడిమిడి జ్ఞానం వల్ల పాత సినిమాలు కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మనం కొన్ని క్యారెక్టర్స్ని దాన్ని ఉంటారు తక్కువ చేయడం ఎక్కువ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. సో నా ట్రూత్ బాంబ్ వచ్చేసి మనం బాగా విన్న డైలాగ్, మనకు చాలా ఇష్టమైన డైలాగ్, పెద్ద ఆయన చెత్తగేసాడు ఆ డైలాగ్ని. జాతి నెపమున సూత సుతున్నకు నిలువ అర్హత లేదందువా, ఎంత మాట ఇది ఛాత్ర పరీక్షే కానీ చిత్రీ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. ఛాత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్టూడెంట్స్ పాలసీ అప్పుడు కులం మీద వివక్ష చూపించారని చెప్పి ఆ ఎపిసోడ్ ఉంటుంది, విచ్ ఈజ్ ఇన్ కర్ణ మూవీ. అంటే నేను కూడా నివ్వెరిపోయాను ఇది చదివినప్పుడు. నాకు తెలిసింది ఏంటంటే కర్ణ వాజ్ అండర్ ద టోటల్ ఏజ్ ఆఫ్ ద్రోణాచార్య. ఎస్, యూ హర్డ్ మీ. సో ఇది వన్ ఆఫ్ ద ట్రూత్ బాంబ్. ఆల్రెడీ మేబీ అంటే మీరు ఆల్రెడీ రివ్యూస్ కానీ చదువుంటే మహాభారతం చదివిన చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. జస్ట్ చిన్న ట్రూత్ బాంబ్. ప్రజెంట్ ఈరోజు ఒక విషయం షేర్ చేసుకున్నా, ఎందుకంటే మనకి ఈరోజు ఇంకా పని ఉంది, ఆ పని చేయాలి. సో క్విక్గా జస్ట్ ఒక చిన్న ఇంటర్లూడ్లా ఇచ్చానమాట. మంచిగా పని చేసుకుందాం, కాసేపు వరకు పని చేసుకొని తర్వాత శుభ్రంగా స్నానం చేసి డీప్ స్లీప్ వేద్దాం. విషయం ఏంటంటే ఈరోజు చాలా పని ఉందన్నమాట, కాబట్టి ఇంటికి వచ్చాక కూడా మనం పని చేయాల్సి వస్తుంది. ఈ మధ్య రోజు కూడా ఇంటికి వచ్చాక పని చేస్తున్నా, కానీ అంతకన్నా దాని తర్వాత రికార్డ్ చేస్తున్నా. కానీ కొన్ని ఫైల్స్ ఉన్నాయి విచ్ వీ హ్యావ్ టు సబ్మిట్ బిఫోర్. A few moments later. మన డెస్క్ దగ్గర ఈ ఫ్యాను ఇట్లాంటివన్నీ పెట్టుకుంటాం అనమాట, సో దట్ అన్నీ దగ్గరగా ఉండి మనం శుభ్రంగా పని చేసుకోవచ్చు అని చెప్పి. ఏ ఫ్యాన్ అయితే ఉందో ఆ ఫ్యాన్ చాలా దూరంలో ఉంటుంది, ఎండాకాలంలో పని చేసినట్టు కూడా అనిపిస్తుంది అనమాట. అది వన్ ఆఫ్ ద రీజన్. దాని తర్వాత ఈ మగ్, ఇది రీపోయి ఉంటుంది. స్టిల్ ఐ కీప్ దిస్ మగ్ విత్ మీ బికాస్ ఇప్పుడు లేఫ్లు గట్రా అవుతున్నప్పుడు మనం టెన్షన్ పడుతుంటాం కదా, అలాగే అప్పుడప్పుడు ఆఫీస్లో కొన్ని యాంగ్జైటీలు, వర్క్ ప్లేస్ డిఫరెన్సెస్, టాక్సిటీ ఇట్లాంటి రకరకాలుగా అనిపించి పని చేయకుండా ఉండాలి అని అనిపించిన ప్రతిసారి ఒకసారి దీని వైపు లుక్ వేసాను అనుకోండి, హౌ ఫార్ డిడ్ ఐ కమ్ ఫ్రమ్ అన్నట్టు అనిపిస్తుంది. అంటే దీనికోసం ఒకరోజు అంటే డిస్కస్ చేయాలి, కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే నేను పార్ట్ టైం చేసుకున్నప్పుడు, పోలాండ్లో ఉండేటప్పుడు పార్ట్ టైం చేసుకున్న రోజుల్లో నేను వాటర్ తాగడానికి వాడేదన్నమాట ఇది. సో 8 hours కంటిన్యూస్గా నిల్చొని పని చేసుకునే రోజులు అయ్యి ఫుల్గా అలసిపోయి వచ్చి ఇంటి దగ్గర పడుకునేవాడిని. సో ఆ రోజులతో పోలిస్తే ఈ రోజులు బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే మోటివేషన్ పోయి అరే ఏంట్రా ఇది అనిపించినప్పుడల్లా ఒకసారి దీని వైపు లుక్ వేసుకుంటాను అనమాట. అది సంగతి. అంటే దీనికన్నా ముందు మెక్డానల్డ్స్లో పనిచేశాను, కానీ అక్కడ నుంచి గుర్తు తెచ్చుకునేటికి ఏం లేవు నా దగ్గర. సో ప్రజెంట్ అయితే ఇదనమాట. ఈరోజుకైతే ఇంతే, ఉంటాను, సెలవు, బాయ్ బాయ్.